ఎస్, అరుణ్ చిలువేరు గారి కంపోజ్ చేసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ చూసేసాము. అండ్ ఇప్పుడు కొంతమంది యాక్టర్స్ని కూడా ఆలస్యం చేయకుండా స్టేజ్ పైకి పిలిచేద్దాము. మిస్టర్ వెంకీ మంకీ, ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. నబీల్ అఫ్రీద్ ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వీళ్ళిద్దరూ కూడా మనకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది చాలా ఇంపార్టెంట్ రోల్స్లో కనిపించబోతున్నారు అని చెప్పేసి. నబీల్ అఫ్రీద్ ఎక్కడున్నా సరే వేదిక పైకి త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చేయాలని కోరుతూ. ఎస్ వెంకీ గారు ప్లీజ్. విచ్చేసిన పాత్రికేయ సోదరులకు అండ్ పెద్దలు వేణు ఉడుగుల గారికి, అదేవిధంగా మా ప్రియదర్శి అన్నకి, అందరికి కూడాను నమస్కారం అండి. షరతులు వర్తిస్తాయి సినిమా నేను ఒక మంచి రోల్ చేశాను. ఇప్పటివరకు నన్ను అందరూ ఒక కమెడియన్గా చూశారు, కానీ మా డైరెక్టర్ మా అక్షర అన్న నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాలో ఒక విభిన్నమైన షేడ్ని, అంటే వెంకీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేయగలడని నన్ను గుర్తించి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చావు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఈ సినిమాలో అండి మేము ఒక 20 రోజులు మేమందరం కలిసి కరీంనగర్లో షూట్ చేశాము. మాకు ఒక పిక్నిక్ లాగా అనిపించింది. మా చైతన్యరావు అన్న, మా భూమి శెట్టి అండ్ మా శివ కళ్యాణ్, మా దేవరాజ్, మా నబీల్, మేమందరం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ షూట్ అయిపోయినప్పుడు ఒక కాలేజ్ అయిపోతే అయ్యో అప్పుడే అయిపోయింది అన్నట్టుగా ఎంత బాధపడ్డామో, షూటింగ్ అక్కడ అయిపోయినప్పుడు కూడా అంతే బాధపడ్డాము. బట్ మా చైతన్యరావు అన్న కూడాను ఒకసారి అందరూ ఒక క్లాప్స్ కొడితే ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటంటే ఆయన యాక్టింగ్ చేస్తూ మాతో కూడా అంటే సీన్స్ డిస్కషన్ చేస్తూ ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇలా చేస్తే బాగుంటుందేమో అని మాతో డిస్కషన్ చేసి మాకు అంటే ఈ సినిమా మంచిగా రావడానికి మాతో కూడా అన్న కొంచెం ప్రాక్టీస్ చేయించడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ 15th ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోయేందుకు మేము ముందుకు వస్తున్నాం. మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ. నబీల్ ప్లీజ్. ఇట్స్ మై ఫస్ట్ టైం. ఆల్రైట్, బిట్ నర్వస్, బట్ ఇక్కడున్న పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, చూసి ఆడియన్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ 9 years క్రితం యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన. యూట్యూబ్లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినాం సినిమాల్లో కెరియర్ చేసుకోవాలని. అండ్ ఆఫ్టర్ దాట్ 2019లో ఐ రిమెంబర్ అక్షర అన్న వేణుడుగుల సార్తో వరంగల్లో లొకేషన్ స్కౌటింగ్కి వస్తే ఫస్ట్ టైం కలిసి నాకు ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వండి కదా సినిమాలో అని చెప్పి రిక్వెస్ట్ చేసిన. దాని తర్వాత మర్చిపోయినా. బట్ దెన్ ఆఫ్టర్ 2022లో నాకు అక్షరన్న దగ్గర నుండి కాల్ వచ్చింది. ఈ సెడ్ నబీల్, ఈ సినిమాలో నువ్వు చేస్తున్నావు, చరణ్ క్యారెక్టర్ నీది, హీరో బ్రదర్ క్యారెక్టర్ అంటే ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ ఓవర్వెల్మ్డ్. ద ఫీలింగ్ వాజ్ అమేజింగ్ వెన్ ఐ సా ద స్కెడ్యూల్ ఇన్ విచ్ మై నేమ్ వాజ్ ఇంక్లూడెడ్. అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. సినిమా చాలా బాగుంది, రిలేటబుల్ ఫిల్మ్, మస్త్ తెలంగాణ సినిమా. అండ్ వి రియలీ వర్క్డ్ హార్డ్. అండ్ మీరందరూ చూడాలి తప్పకుండా. 15th March రోజు దగ్గరున్న థియేటర్స్కి వెళ్ళండి, సినిమా చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ త్వరలో ఇంకా మంచి మంచి సినిమా చెప్పు. అండ్ ఇంకొక చిన్న విషయం అండి, తెలంగాణ సినిమా అంటేనే మందు, మటన్, మజ్జిగ అన్నీ ఉంటాయి అనుకుంటారు. కానీ కాకపోతే ఒక లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి అనుబంధాలని, అంటే తెలంగాణ సినిమా అంటే ఇవి కూడా ఉంటాయని మా షరతులు వర్తిస్తే సినిమా నిరూపిస్తుందండి. It's very relatable film. I loved working. And thank you so much, thank you so much Akshara Anna for believing in my work, believing in me. And thank you guys, thank you so much. Thank you so much. Iddarki good luck and thank you. Okay, so yes, hey